ఇవాళ మనతో ఉన్న గెస్ట్ వచ్చేసి చాలా పెద్ద పర్సన్. చాలు చాలు నీకెవరెవరు తెలుసు గాడ్స్ నేమ్స్ చెప్పవా? హనుమాన్, వాయుదేవుడు, ఇందిర, అంజన, కేతరి. ఎవరు నేర్పించారు చెప్పు? నేనే ఫోన్ చూసా. నాకు రామాయణంలో ఎవరికైతే సీత, లక్ష్మణ్, జయశ్రీరామ్. సీత ఎవరి వైఫ్? జయశ్రీరామ్. మరి లక్ష్మణుడి వైఫ్ నేమ్ ఏంటి? ఊర్మిళ. శత్రుఘ్న? సుతకీర్తి. మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడి స్టోరీస్ వినడం, సాంగ్స్ వినడం అలా ఎక్కువ చేశారా? అంటే మనకి రామాయణం, మహాభారతం సీరియల్స్ అవి ఉన్నాయి. ఓన్లీ షేప్ చూపించి నేను స్టేట్ ఎలా పట్టుకుంటాను ఆ నేమ్స్ అన్ని చెప్పేస్తాడు. 1 minute 55 seconds లో ఫినిష్ చేశాడు. కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం. అప్పుడు వచ్చి శిలవతం పైన ఎక్కి వజ్రాయుధం ఎత్తాడు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఉత్తరప్రదేశ్. అందరూ అమ్మ చెప్పిన మాటనే వినాలి. ఎందుకంటే అమ్మ అంటే అమ్మవారి కదా. మా ఇంటర్వ్యూ మీరందరూ చూడండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ వచ్చేసి చాలా పెద్ద పర్సన్. సో ఎంత పెద్ద పర్సనో మీరే చూసేసేయండి. హాయ్ మోక్ష్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. తిన్నావా? ఒక్కడే వచ్చావా నువ్వు ఇంటర్వ్యూకి? సూపర్. వచ్చి మంచి చక్కగా చైర్లో కూర్చున్నావు కదా. అమ్మ ఈ టైం వచ్చి ఇంకొక టైం వచ్చిందని చెప్పింది. 2 సార్లు వచ్చామని చెప్పిందా మమ్మీ? నీకు చెప్పిందా? సరే, ఏం తిన్నావు ఇవాళ స్పెషల్ లంచ్లో? చికెన్ పప్పు. చికెన్ పప్పు 2 మిక్స్ చేసి తిన్నావా? ఓకే ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ నువ్వు? పైన ఫ్లోరా? నీ క్లాస్కి నేమ్ ఉంటుంది కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. విచ్ క్లాస్ యు ఆర్? నర్సరీయా? ఎల్కేజీయా? ఇప్పుడు ఎల్కేజీకి వెళ్తావా? ఓకే, గుడ్ బాయ్. సరే, నీకు ఏబిసిడీలు వచ్చా మోక్ష్? చెప్పవా ఒకసారి? సూపర్ సూపర్. ఏబిసిడీలు అన్నీ వచ్చి నీకు. సో నంబర్స్ కూడా తెలుసా నీకు? చెప్తావా ఒకసారి? చెప్పవా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 15. మధ్యలో 15 మర్చిపోయావా? 15 తర్వాత 15 16 17 18 19 20. ఓకే ఓకే. 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, గుడ్. బాగా చెప్పావు. చాలు 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 30 వరకు చెప్పావు కదా. గుడ్ బై. బాగా చెప్పావు. సో నీకు ఏబిసిడీలో నంబర్స్ అన్నీ వచ్చు. అవును, నువ్వు గాడ్స్ గురించి బాగా చెప్తావంట కదా, నిజమేనా? నీకు ఎవరు చెప్పారు అసలు గాడ్స్ గురించి? ఎవరు నేర్పించారు చెప్పు? నేనే ఫోన్ చూసా. నువ్వే ఫోన్లో చూసావా? మమ్మీ డాడీ నేర్పించలేదా? నేర్పించలేదా మమ్మీ నీకు? నేర్పించిందా లేదా? నువ్వే చెప్తావా? ఓకే, గుడ్ బాయ్. సో ఏం తెలుసు నీకు? గాడ్స్ నేమ్స్ తెలుసా? నీకు ఎవరెవరు తెలుసు గాడ్స్ నేమ్స్ చెప్పవా? హనుమాన్, వాయుదేవుడు, ఇందిర, అంజన, కేతరి. ఇంకా శివుడు, పార్వతీదేవి. ఇంకా ఎవరు తెలుసు చెప్పు? రామాయణంలో ఎవరు తెలుసు నీకు? నాకు రామాయణంలో ఎవరికైతే సీత, లక్ష్మణ్, జయశ్రీరామ్. అంతే. రాముడు 3 బ్రదర్స్ అయితే ఉంటారు. 3 బ్రదర్స్ నేమ్స్ చెప్పవా? సీత ఎవరి వైఫ్? శ్రీరామ్ వైఫా? ఓకే. మరి లక్ష్మణుడి వైఫ్ నేమ్ ఏంటి? లక్ష్మణ్ వైఫ్ పేరు ఊర్మిళ. ఓకే. ఇంకా భరత?
భరత కైకై కైకేయి వాళ్ళ మదర్ కదా. భరతని వైఫ్ నేమ్ ఏంటి తెలుసు కదా నీకు, చెప్తావు కదా రామాయణం మహాభారతం జై హనుమాన్, హనుమాన్ గురించి మంచి స్టోరీస్ చెప్తావంట కదా, ఒకసారి చెప్పవా? మరి రామ్ చెప్తున్నావు నువ్వు, రైట్ చెప్పాలి. ఓకే రామ్ రామ్ అంతే కాదు. ఆ. కైకేయికి భరత్. ఏయ్ కైకేయి వాళ్ళ కొడుకు భరత్. నేను అడిగింది భరత్ వైఫ్. కన్ఫ్యూజ్లో ఉన్నాడు. భరత్ మాండవి. ఓకే. క్షత్రజ్ఞ క్షత్రజ్ఞ సుతకీర్తి. సుధా కీర్తి. ఓకే. నీకు మమ్మీ డాడీ కావాలా పక్కన? కావాలా? నువ్వు సింగిల్గా చెప్పలేవా? మమ్మీ కావాలా? పిలిచాయినా మమ్మీని? వద్దా? నువ్వే చెప్తావా? సరే చెప్పేసి. మమ్మీ చెప్తుంది నువ్వు చెప్తావా? సో మరి మమ్మీని పిలిచేద్దామా? సరే చెప్పాలి. అట్లా అది రాంగ్, అట్లా చెప్పకూడదు. మమ్మీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్తుంది నీకు, ఓకేనా? పిలుద్దామా? మమ్మీ వచ్చేయి అని పిలువు. అమ్మలా. మరి డాడీ వద్దా? మరి డాడీని కూడా పిలిచేయి. అమ్మ ఒక్కటే. ఎంత మాట్లాడేసాడు. ఓకే ఓకే, జస్ట్ నేమ్స్ చెప్పాలి కదా. సో మోక్ష ఆయనతో మాట్లాడాం కదా, మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, స్వప్నిక గారు అండ్ శివ గారు. వాళ్ళకి ఒకసారి హలో చెప్పేద్దాం. హలో అండి. నమస్తే, బాగున్నారా? ఓకే. సో ఏంటి అంటే మీ అబ్బాయిలో మోక్ష బాగా వైరల్ అవుతున్నాడు, ఎందుకంటే చిన్న ఏజ్లోనే మెడల్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది అసలు చాలా ఈజీ థింగ్ కాదు, చాలా హార్డ్ వర్క్ ఉండాలి. సో ఇంత చిన్న ఏజ్లో అంత మెమరీ పవర్ అనేది ఎట్లా అసలు సాధ్యమైంది అంటే మీరేం చెప్తారు? అంటే మెమరీ పవర్ ఎలా వచ్చిందో మనదే అలా ఏం తెలియదండి, బట్ స్టిల్ అన్నీ గుర్తుంచుకుంటాడు. ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగింది అంటే లైక్ నెక్స్ట్ టైం ఇంకా ఖచ్చితంగా మొత్తం యాజ్ ఇట్ ఈస్, అంటే ఒక ఫోటో ప్రింట్ అయిపోయినట్టు అలా స్కాన్ అయిపోతుంది అనమాట మొత్తం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ చెప్పేస్తాడు మనకు అలా. ఓకే. సో ఏం చెప్పినా క్యాచ్ చేస్తాడు త్వరగా. ఓకే. అంటే మామూలుగా ఏమంటారంటే లైక్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలాంటి దేవుళ్ళని చూసినా, లేదంటే ఎలాంటి మూవీస్ హర్రర్ చూస్తే హర్రర్ పిల్లలు పుడతారు, వాళ్ళకి భయం ఉంటుంది. సో అలా అంటూ ఉంటారు కదా. సో మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ లైక్ దేవుడి స్టోరీస్ వినడం, సాంగ్స్ వినడం అలా ఎక్కువ చేశారా? నేను రామాయణం మొత్తం అంటే మనకి రామాయణం మహాభారతం సీరియల్స్ అవి ఉన్నాయి. అవునవును. సో నేను ఆ సీరియల్స్ అవి చూసేదాన్ని, రామాయణం మహాభారతం అంతే. అలా అంటే రిపిటేటివ్గా అదే వినడం అలా ఏం కాదు, కానీ లైక్ నార్మల్గా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను వర్క్ చేసేదాన్ని. సో ఆ తర్వాత నాకు బ్రేక్ ఉన్నప్పుడు మొత్తం నేను రామాయణము మహాభారతం అలా చూస్తూ చాలా పీస్ఫుల్గా ఉండేదాన్ని. అంటే మనం అప్పుడు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా బేబీస్ వస్తారు అంటారు. అదైతే 100%. ఎక్కువ దేని గురించి ఆలోచించడం కానీ స్ట్రెస్ అసలు అటువంటివి ఏమీ తీసుకోకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జస్ట్. సో మీరు ఎలా ఉన్నారో ఆ ఇంపాక్ట్ వాడు వచ్చాక తెలుస్తుంది ఎంత బాగా వర్కౌట్ అయ్యింది అనేసి. ఓకే. సో మీరు అంటే లాంగ్ జర్నీస్ బాబుతో ప్లాన్ చేస్తుంటారా? మాది యాక్చువల్గా హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళాలండి. అమలాపురం వెళ్ళాలంటే మాకు మినిమం 9 hours పట్టేస్తుంది. ఆ జర్నీలో కూడా ఏంటంటే అసలు మనకి ఏమి అంటే అసలు ఏం చిరాకు రప్పించడు, చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట. మనకు కూడా జర్నీ టైం పాస్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు దారిలో వచ్చే ప్రతి ఒక్కటి అడుగుతా, అన్ని ఎలా తెలుసు అప్పుడే అని అంటే రీజన్ ఇప్పుడు ఇక్కడ ఏది కనిపించినా కూడా అక్కడ అది ఎందుకు ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ చేస్తుంటాడు ఏంటి చేస్తాడండి. లైక్ మేము ఏది కూడా దీనికి ఆన్సర్ స్కిప్ చేయాలి అన్నట్టు ఉండదు. ఏది అడిగినా కూడా అంటే ఇప్పుడు అది ఇప్పుడే మోక్షకి అవసరం అంటే కొన్ని అనవసరమైన టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చే న్యూస్ వల్ల కానీ అదెందుకు ఇదెందుకు అని అడుగుతారు. అది కూడా అంటే లైక్ జస్ట్ దానిలో ఉన్న మెయిన్ థింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక్కటి కన్వే అయ్యేలాగా మెయిన్ థీమ్ చెప్తాము. బట్ స్టిల్ ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఆ వర్స్ట్ ఏమైనా ఉన్నదంటే అది స్కిప్ చేసేసి బేసిక్ అయితే చెప్పేస్తాం ఇన్ఫర్మేషన్. వాడి వయసుకి ఏది అవసరమో అంతవరకే. సో మీరు ఇంట్లోనే ఉంటారా లేదంటే జాబ్ హోల్డరా అండి? ఇప్పుడు చేయట్లేదండి, ఇప్పుడు చేయట్లేదు. సో ఇంట్లో ఎట్లా గడిచిపోతుంది అసలు టైం బాబుతో?
మొత్తం 24 అవర్స్ అంటే ఇంకా పడుకున్నప్పుడు నేను ఎంతసేపు పక్కన ఉంటే అంతసేపే పడుకుంటాడు. ఓకే, మీరు లేకపోతే నిద్ర లేచేస్తాడా? ఓకే ఓకే. సో ఫ్యామిలీ సైడ్ అంటే మీ ఫ్యామిలీస్ చుట్టాల నుంచి ఒక రికగ్నైజేషన్ వచ్చింది వాడికి కాబట్టి, సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి అసలు? అందరూ చాలా చాలా బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చిందనే కాదు, ఓకే ఓకే, లైక్ ముందు నుంచి కూడా వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు ఒక్కసారి వచ్చారంటే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు, ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడారు అవన్నీ చెప్తే ఇంకా వాళ్ళకి చాలా క్యూట్ గా అనిపిస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటి అసలు ఎలా గుర్తుంచుకుంటాడు, అమ్మ వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అన్ని మాట్లాడేయకూడదు, ఏం మాట్లాడేసినా ఇంకా వెంటనే చెప్పేస్తాడు. లైక్ ఇప్పుడు మనం ఫ్లోలో కొన్ని మాటలు మాట్లాడుతూ క్యాచ్ చేస్తాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం ఎవరింటికి వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు, వీడు ఉన్నాడు ఇక్కడ, మనం ఇలా మాట్లాడకూడదు. ఓకే, ఎలా ఉంటుంది? అల్లరి బాగా చేస్తాడా? అల్లరి ఎక్కువ ఏమీ చేయడండి, చాలా అంటే చేస్తాడు. ఈ వయసులోనే డీసెన్సీ వచ్చింది వాడికి, డీసెంట్గా ఉంటాడా? అలా కాదండి, అల్లరి చేస్తాడు, కాకపోతే అది క్యూట్ అల్లరి చేస్తాడు అనమాట, చాలా కోపం రాకుండా చేస్తాడు. ఓకే ఓకే. సో ఏంటి అసలు ఇప్పటివరకు బాబుకి స్పెషల్గా మీరు నేర్పించింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి ఎంటర్ అవ్వటానికి గల రీజన్ ఏంటి? అంత స్పెషాలిటీస్ ఏమి ఉన్నాయి? ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ అరేంజ్ చేస్తారండి, లైక్ అందరూ అరేంజ్ చేస్తారు ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్కి ఏంటంటే స్టేట్ లేబుల్స్ని చూసి, లేదా ఇప్పుడు మనకి స్టేట్ నేమ్ చెప్తే ఇప్పుడు మహారాష్ట్ర ఎక్కడ ఉంటుంది అంటే మనకు తెలుసు. అవును. ఇప్పుడు ఒక జస్ట్ ఓన్లీ షేప్ చూపించి నేను ఒక స్టేట్ ఎలా పట్టుకుంటాను, షేప్ చూసి ఇది ఏ స్టేటో చెప్పగలరా అంటే మనం చెప్పలేము. బాబు ఏంటంటే అది చేసుకుంటూ మా పతని ఎప్పుడు సెట్ చేసుకుంటూ లైక్ గుర్తు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాప్ లో మీరు చూసారంటే డిఫరెంట్ కలర్స్, సపోజ్ ఇప్పుడు బ్లూ కలర్ లో తెలంగాణ ఉంది, సో బ్లూ కలర్ అంటే తెలంగాణ అని చాలా గుర్తు పెట్టుకోవడానికి కూడా ఉండదు. బ్లూ కలర్ ని లైక్ 5 pieces ఉంటాయి. So you have to remember shape. Yes. సో అలా ఎక్కువ ఆడుకొని అలా ఓన్లీ షేప్స్ ని చూసి షేప్స్ పిక్ చేసి అరేంజ్ చేసేసాడు. నేమ్స్ చెప్తాడు, నేమ్స్ అన్ని చెప్పేస్తాడు. 1 minute 55 seconds లో ఫినిష్ చేశాడు. ఓకే ఓకే. సో ఇది ఎవరు నేర్పించారు అసలు? అట్లా స్టేట్స్ అంటే షేప్స్ ని చూసి గుర్తు పెట్టుకోవడం, లేదంటే అది స్టేట్స్ అన్ని కూడా మ్యాప్ లో ఫిల్ చేయటం అనేది ఎవరు నేర్పించారు అసలు? ఫస్ట్ ఈ మ్యాప్ అయితే బాబు గిఫ్ట్ ఇచ్చారండి. ఓకే, మా ఫ్రెండ్ గాయత్రి అనేసి గిఫ్ట్ ఇచ్చారు. సో వచ్చిన రోజు మా మమ్మీతో చెప్పించుకున్నాను. నార్మల్గా స్టేట్స్ అవన్నీ మా మమ్మీ చెప్పారు. 2 days ఆయనకి ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం, సో మ్యాప్స్ చూసి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది బేసిక్గా. ఓకే ఓకే, మ్యాప్స్ చూసి ఆయనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదంతా ఇండియా, సో ఓకే ఇక్కడ మనం ఇక్కడ వెళ్తున్నాము, పక్కన ఉన్న బ్లూ కలర్ ఏంటి, ఇదంతా బీచ్. సో అలా ఓన్గా వచ్చింది తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్. సో తర్వాత ఇంక ఈ గిఫ్ట్ వచ్చే వరకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. నాకు ఇది చెప్పాలి, నాకు ఇది మమ్మీ నాకు ఇది ఎలా పెట్టాలో చెప్పు, ఎలా పెట్టాలో నేర్పించు. అలా అడిగినప్పుడు ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అసలు. మీకు ఎలా ఉంటుంది? అంటే చెప్తే వినటమే పిల్లల పని. మామూలుగా చెప్తున్నా కూడా వినరు, మామూలుగా చిన్న ఏజ్ కాబట్టి అంత ఐడియా ఉండదు. బట్ వాడు మమ్మీ నాకు ఇది చెప్పు అన్నప్పుడు మీకు అసలు మీ ఫీల్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఒకసారి కాదండి, ఇంకా కంటిన్యూస్ గా ఒక లూప్ లాగా అడుగుతాడు అనమాట. తెలిసినా కూడా మళ్ళీ మనం చిరాకేసింది ఎక్కువ అడిగితే. అంటే నాకు ఇంకా అలవాటు అయిపోయిందండి. ఓకే, తెలిసిన పిల్లలే అంతా మళ్ళీ రిపీటేటివ్, వాళ్ళకి ఏదైనా నచ్చిన విషయం వాళ్ళు ఎన్నిసార్లు అయినా చేస్తారు కదా. ఇదనే కాదు, లైక్ ఇప్పుడు ఈ పజిల్ కూడా ఎక్కడ బయట చూసాడు. నాకు అది వీళ్ళకి స్కూల్లో కూడా ఉంటుంది అనమాట ఇటువంటి ఒక గేమ్. సో నాకు ఇలాంటిది ఒకటి కావాలి అంటే తీసుకున్నాం. ఓకే, ఆ టాయ్ అడిగాడు. సో అదేంటంటే మేము ఫస్ట్ ఆర్డర్ చేశాను నేను. వచ్చిన రోజు మేము సాల్వ్ చేసాము. లైక్ మేము ఒక 1 minute అలాగే చేసుకుంది, బాబు కూడా సాల్వ్ చేశాడు. లైక్ ఒక 2 minutes చేశాడు. బట్ స్టిల్ వచ్చిన రోజే దాన్ని ఎలా మూవ్ చేసి అరేంజ్ చేయడము తెలిసింది అంటే ఆబ్వియస్గా ఇంకా రోజు ఫాస్ట్గా చేసేస్తాడని. లైక్ ఇది రప్పించిన ఒక 1 week బాబుకి రికార్డ్ వచ్చేసింది. చాలా తక్కువ టైం అనమాట. 1 week అంతే. ఆర్డర్ చేసాము, వచ్చిన తర్వాత లైక్ ఫస్ట్ డే ఒక 2 minutes చేశాడు, తర్వాత 1 minute, తర్వాత 42 seconds, తర్వాత 20 seconds, తర్వాత 10, 11, 15, 11 సెకండ్స్ లోకి వచ్చేసాడు. ఇంకెలా ఉంటాడంటే టైమర్, నాకు స్టాప్ వాచ్ పెట్టండి ఇప్పుడు చెక్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మనం ఏది రికార్డ్కి అప్లై చేసినా 100% మనం వాళ్ళకి స్టాప్ చూపించాలన్నమాట, టైమర్ చూపించాలి. ఎగ్జాక్ట్ సెకండ్స్తో పాటు మిల్లీ సెకండ్స్తో పాటు వాళ్ళు కన్సిడర్ చేస్తారు టైం. సో అలాగా ప్రతిదీ టైమర్ పెట్టుకొని నాకు టైమర్ పెట్టు, ఓకే, అలా చేసేస్తాడు అనమాట యాక్చువల్గా.
ఓకే రామాయణం కూడా అంతే. నార్మల్గా టీవీలోనో ఏదో చూసి ఇదేంటో చెప్పు, ఇది నాకు ఇది ఎందుకో చెప్పు అని చిన్నగా స్టార్ట్ చేస్తాడు. ఓకే ఆ చిన్నగా ఇంకెన్నో డౌట్లు వస్తాయి మధ్యలో. మనం ఏదో చేసుకుంటుంటే కూడా అప్పుడెప్పుడు సడన్గా వచ్చి ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు కూడా ఏదో అడిగాడు, కుంభకర్ణుడిని ఎందుకు చంపాడు రాముడు, ఇప్పుడు ఫైట్ చేసాము అదంతా తెలుసు, బట్ స్టిల్ ఏంటంటే ఇంకా డెప్త్ రీజన్స్ అంతా అయిపోయినా కూడా మళ్ళీ వచ్చి సడన్ గా ఇంకా ఏవో క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఎందుకు క్యూరియాసిటీ అని. సో ఇప్పుడు బాబుకి ఏమేమి తెలుసు? రామాయణం, మహాభారతం, ఇంకా మహాభారతం మాత్రం తెలియదండి, చాలా కొంచెం బిట్ వైజ్ గా. ఓకే హనుమాన్ గురించి, లార్డ్ హనుమాన్ గురించి తెలుసు. హనుమాన్ స్టోరీ మొత్తం ఇంకా లైక్ పుట్టిన దగ్గర నుంచి మొత్తం చెప్పేస్తాడు హనుమాన్ గురించి. విష్ణుమూర్తి గురించి తెలుసు, విష్ణుమూర్తి అవతారాలు అన్ని చెప్తాడు, అవతారాల స్టోరీస్ కూడా తెలుసు. ఓకే నైస్. ఒకసారి చెప్పించండి విష్ణుమూర్తి అవతారాలు. సరే, విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి నాన్న? చెప్పవా? మచ్చ అవతారం, కూర్మ అవతారం, మత్స్యాంత అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, జయశ్రీరామ అవతారం, కృష్ణాయిత అవతారం, బుద్ధ అవతారం, హరికి అవతారం. కల్కి లాస్ట్ ఇంకా ఉందా? కల్కి తర్వాత ఉందా ఇంకొకటి అవతారం? లాస్ట్ కల్కియా? తెలుసా నీకు? 10 తర్వాత ఇంకా లేదా? లేదు. అటు చెప్పేటప్పుడు మీ ఫింగర్స్ని చూస్తున్నాడు, అటు చూస్తే గుర్తుకొస్తుందేమో. ఓకే ఓకే. సో ఇంకేం తెలుసు? హనుమాన్ స్టోరీ చెప్తావా? ఒకసారి చెప్పవా? హనుమాన్ అసలు ఎలా పుట్టాడు, ఎందుకు అంత హెవీ బాడీ వచ్చింది హనుమాన్కి పవర్స్ అంతా ఎలా వచ్చాయో చెప్పవా? నాకు గిఫ్ట్ తెచ్చావా? ఏంటి అడగాలా? సరే మోక్ష్, నాకు గిఫ్ట్ తెచ్చావని తెలిసింది, నాకు ఇవ్వవా గిఫ్ట్? ఏంటో నేను క్వశ్చన్స్ అన్నీ అయిపోయాకనా? సరే, ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వు, నేను మీకు అర్థమైందా? మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో అలా చెప్పారు కదా, అది రిపీట్ చేస్తున్నా. ఓకే సరే, నువ్వు మొత్తం ఇంటర్వ్యూ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తా, నిజంగా. సరే, నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వు, నేను నీకు చాక్లెట్ ఇస్తా. ఏముంది? ఏం లేదు. మ్యాజిక్ చేసావు అయితే, నా మీద ప్రయోగించాను నీ మ్యాజిక్ని. ఓకే చెప్పవా హనుమాన్ గురించి? చిన్న హనుమాన్ దగ్గర నుంచి పెద్ద హనుమాన్ వరకు చెప్పు. మోక్ష్ చెప్పవా? అప్పు యాంగ్రీ బర్డ్ ఎలా చూస్తుందా? నువ్వెలా చూస్తావు? నీకు యాంగ్రీ వస్తే హ్యాపీగా ఉంటే ఎలా చూస్తావు? హ్యాపీ అబ్బా స్మైల్ ఇస్తావా? సూపర్. సరే, మరి నాకు బుజ్జి హనుమాన్ ఎట్లా వచ్చాడు చెప్పావా మరి? ఓకే, బుజ్జి హనుమాన్ జై శ్రీరామ్ తీసుకొచ్చి హనుమాన్ దగ్గర తీసుకొచ్చా, మరి శ్రీరాముడు ఫీల్ అవుతాడు, హనుమాన్ కూడా ఫీల్ అవుతాడు. ఓకే చూడు, ఫస్ట్ గౌతమహల్యకి ఎవరు పుట్టారు? గౌతమహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనాదేవికి ఎవరు శాపం ఇచ్చారు? ఎందుకని ఇచ్చారు ఆయన శాపము? డిస్టర్బ్ చేస్తుందని ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంచి రాజు అయిపోతావు, ఇంకా నీకు మంచి ఫెడ్ బేబీ పుడతాడు. మరి బాధపడుతుంది కదా అంజనా, అప్పుడు ఏమంటారు? శివస్వామి బ్లెస్సింగ్తో నీకు ఒక బేబీ పుడితే నువ్వు మళ్ళీ మంచిగా అయిపోతావు అని చెప్తారా? ఓకే, తర్వాత ఏమవుతుంది చెప్పు? తర్వాత అంజనాదేవి కేతడిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కైనాలో చిట్కిందలా ఉంటారు, కిష్కిందకి వెళ్తారు. తర్వాత శివస్వామికి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు మర్చిపోయాడు. అప్పుడు ఏమవుతాడంటే దాతడు పుట్టుకమిత్తి యాగం చేస్తారు. ఆ పాయిత ఆ అమృతము కై కౌచయ్య తాగాడు. ఇట్ట తాగుతుంటే ఒక ఈగ ఫ్రై చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి వాయుదేవుడికి ఇచ్చింది. వాయుదేవుడు
అంజనాకి ఇస్తాడు. అంజనాకి జై హనుమాన్ పుట్టాడు. ఓకే, సో బుజ్జి హనుమాన్ పుడతాడు. అయిపోయింది. మరి పవర్స్ ఎలా వచ్చాయో చెప్పు. పవర్స్ ఎట్లా వచ్చాయి? పెద్దగా ఎలా అయ్యాడు హనుమాను? అది చెప్పాల్సి ఓకే. ఓకే. అప్పుడు అప్పుడు ఇంద్ర బ్రహ్మ వచ్చి పడుకుంటాడు కదా ఫస్ట్. కాదు, పడుకుంటే అప్పుడు హనుమాన్కి ఆకలి వేస్తుందంట, అవుతుందా? చెప్పు. కాదా? హనుమాన్ పడుకుంటే అప్పుడు బ్రహ్మ ఇలా అన్నారు. అలాగే నాన్న, ఫస్ట్ సన్ దగ్గరికి వెళ్తాడు కదా, అదంతా స్టోరీ చెప్పు. పవర్స్ దగ్గరికి వెళ్ళిపోకు డైరెక్ట్ గా. ఆకలి వేసిద్ది కదా హనుమాన్కి, మరి అది చెప్పవా? ఓకే ఓకే, సారీ మర్చిపోయా. పర్లేదు, ఇట్స్ ఓకే. ఓ సారీ. హనుమాన్కి ఆకలి ఎత్తే అని అలా మిందుడు చూస్తాడు. ఎవరిని? అలా అలా విండోలో చూస్తాడా? ఓకే. అప్పుడు సూర్యుడు కనిపిస్తే అలా వెళ్ళిపోతాడు. ఓకే, ఇలా ఇలా వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోతాడు. తర్వాత అప్పుడు ఇంద్ర వచ్చి హిల్లవతం పైన ఎక్కి వజ్రాయుధం ఎత్తాడు. ఏమేస్తాడు? వజ్రాయుధం. వజ్రాయుధం వేస్తాడా? ఓకే ఓకే. దాని పేరు వజ్రాయుధం. వజ్రాయుధం. అప్పుడు వెపన్తో ఇలా అంటే రెడ్గా అయిపోతాడు. ఓకే, మౌత్. అప్పుడు కింద పడతారు. అప్పుడు వైరేవుడు పట్టుకొని కేవ్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. అప్పుడు ఏని మొత్తం తీసుకెళ్ళిపోతాడు. ఎవరు? వైదేవుడు. ఓకే. అప్పుడు ఇంకెవ్వరు బ్రీతింగ్ చేయరు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ అంటే అందరిని క్రియేట్ చేస్తాడు బ్రహ్మ కదా. బ్రహ్మ దగ్గరికి వెళ్తే అప్పుడు ఇంట్లో బ్రహ్మ వస్తాడు. అప్పుడు హనుమాన్ కోరుకుంటే హనుమాన్కి ఫైర్ పవర్ వచ్చింది. ఓకే. ఎవరిచ్చారు ఫైర్ పవర్? ఫైర్ పవర్స్ అన్ని ఇచ్చారు. అప్పుడు హనుమాన్ పడుకుంటే బ్రహ్మ అయితే నువ్వు చిన్నగా కావాలంటే చిన్నగా అవుతావు, పెద్దగా కావాలంటే పెద్దగా అవుతావు అని బ్రీతింగ్ ఇస్తారు. ఇంకా అయితే నేను మీదికి వెపనేస్తాను కదా, సారీ నీకే వెపనేస్తున్నాను అప్పటికి చనిపోవు అని చెప్తాడు. ఓకే. అప్పుడు బ్రహ్మ అంటే అప్పుడు నమస్తే పైతాడు. ఓకే. అప్పుడు అందరూ చిరంజీవి అని బ్లెస్ చేస్తారు. ఓకే, ఎవరికి? హనుమాన్కి చిరంజీవి అని బ్లెస్ చేస్తారు. అవునా? ఓకే, సూపర్ సూపర్. ఇంకా చాలా ఉంది, అప్పుడే పంపించాను కదా నిన్ను. ఓకే, అయిపోయింది. సో నీకు అందరూ రామ, లక్ష్మణ్, భరత, శత్రుఘ్న వాళ్ళ వైఫ్స్, వాళ్ళ నేమ్స్ తెలుసంట, వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫాదర్, మదర్ అందరు తెలుసంట కదా. ఒక్కొక్కసారి చెప్తావా? మీ మమ్మీ అడుగుతుంది, నువ్వు చెప్పేసి. సరేనా? మనం రామాయణం అడుగుదాం. ఓకే, ఏం చెప్దామో అని అడుగుదాం. రామాయణం తెలుసు కదా నీకు. పుత్రకామిష్టి యాగం చేయాలి అని ఎవరు చెప్పారు? వటిత్త. పుత్రకామిష్టి యాగం చేశాక పాయసం వస్తుంది కదా, అప్పుడు కౌసల్యకి ఎవరు పుట్టారు? రామ్. కైకేయికి? భరత్. సుమిత్రకి? సుమిత్రకి లక్ష్మణ్ చెప్తుగా. ఓకే, మనం రామాయణం చెప్దామా? అడుగుదాం మనం ఇద్దరము. మీరు చెప్పండి, మీకు ఎక్కడి నుంచి స్టోరీ కావాలో మేము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. రామాయణమా? సో నాకు స్టోరీ అంటే అందరి నేమ్స్ కావాలి. అసలు రాముడు వైఫ్ ఎవరు, తమ్ముడు, వాళ్ళ మదరు, ఫాదరు ఎవరు? నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఎవరో తెలీదు నాకు. సీత. ఓ, దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? తెలీదు, మనమే చెప్పాం. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఓకే. రామ్ వాళ్ళ డైనాసిటీ ఏంటి? రఘువంశం, ఇక్ష్వాకువంశం. ఓకే. రామ్ వాళ్ళ ప్లేస్ ఏది? అయోధ్య. అయోధ్యకి కింగ్ ఎవరు? దశరథుడు. దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? 3. ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే.
అప్పుడు దశరథుడికి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి పుత్రకామిష్టి యాగం చేయాలి అని ఎవరు చెప్పారు? వటిత్త పుత్రకామిష్టి యాగం చేశాక పాయసం వస్తుంది కదా, అప్పుడు కౌసల్యకి ఎవరు పుట్టారు? రామ్ కైకేయికి, భరత్ సుమిత్రకి, సుమిత్రకి లక్ష్మణ్ శత్రుఘ్న. ఓకే సరే. ఇప్పుడు వీళ్ళందరికీ టీచింగ్ బాగున్నారు అవన్నీ ఎవరు నేర్పించారు? విశ్వామిత్ర విశ్వామిత్ర దగ్గర అన్నీ నేర్చుకున్నారు. ఓకే. అప్పుడు ఒకసారి ఫారెస్ట్లో ఒక బూచి వస్తుంది కదా విశ్వామిత్ర దగ్గరికి, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ ట్రబుల్ చేస్తున్నారు ఎవరు? తాటక తాటకి నుంచి సేవ్ చేయడానికి విశ్వామిత్ర ఎవరి దగ్గరికి వెళ్తాడు? రామ్ రామ్ వచ్చి ఏమని చంపేశాడు? తాటకిని చంపేశాడు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మిథిలకి వెళ్తారు కదా. మిథిలలో ఎవరు ఉంటారు? మిథిల కింగ్ జనకానా? ఓకే. సీత వాళ్ళ మమ్మీ ఎవరు? ఓకే. సీతకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు చెప్పు. మాండవి శతకీర్తి. ఓకే. సీత ఏంటి శివధనుసుని ఏం చేస్తారు సీత చిన్నగా ఉన్నప్పుడు? అలా జరిపేస్తుందా? అప్పుడు ఏమని చెప్తారు? అందరూ షాక్ అయిపోతారు. ఓకే. అప్పుడు ఏమన్నా చెప్తారు? ఓకే. అప్పుడు జనక ఏం చెప్తాడు? ఆ శివదంతుని ఎవరు విరక్కొడితే వారికే సీతనిచ్చి పెరిగేస్తాం. మరి శివధనుస్సుని ఎవరు విరగొడతారు? రామ్ మరి శివధనుస్సు విరగొట్టాడు కదా, సో మరి రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? సీతని. ఓకే. సో సీత రామ్ పెళ్లి జరిగిపోయింది. మరి రాముడి వాళ్ళ తమ్ముడు ఎవరు? అడవికి వెళ్తాడు కదా. ఓకే, లక్ష్మణుడు. మరి లక్ష్మణుడి వైఫ్? ఊర్మిళ. ఓకే, నైస్. సో మరి ఊర్మిళ సిస్టర్స్? ఊర్మిళ చెల్లెళ్ళు ఎవరు? ఊర్మిళ చెల్లెలు సిస్టర్స్ చెప్పు. ఇందాక చెప్పావు కదా సీత వాళ్ళ సిస్టర్స్. చెప్పు. వాళ్ళే. అలా కాదు. మాండవి ఎవరిని చేసుకుంటుంది? భరత్. శృతకీర్తి ఎవరిని చేసుకుంటుంది? శృతకీర్తి శత్రుఘ్న. ఓకే. ఇప్పుడు అందరూ పెళ్లి చేసేసుకున్నారు కదా, పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకపైన ఇంటికి వెళ్ళిపోతారు. అరే ఎక్కడికి? ప్లేస్ ఏది? అయోధ్య. ఓకే. ఇప్పుడు రామ్ని ఫారెస్ట్కి పంపించాలని ఎవరు చెప్తారు? కైకేయికి రామ్ని కింగ్ చేయాలి అనుకుంటున్నారు అని ఎవరు చెప్పారు? మంటల. అప్పుడు ఏమని చెప్తుంది కైకేయి దశరథుడికి? ఏం చేయమంటారు? కైకేయి దశరథుడికి ఏమని చెప్తుంది? రాముని ఫారెస్ట్ పంపించాలి. ఏం చేయాలంటది భరత్ని? ఓకే. సో ఎవరెవరు వెళ్ళారు ఇప్పుడు ఫారెస్ట్కి? రామ్ లక్ష్మణ్ సీత. ఓకే. రామ్ లక్ష్మణ్ సీత అందరూ ఫారెస్ట్కి వెళ్తారు కదా. వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడ ఉంటారు? పంచవటి. ఓకే. ఫారెస్ట్కి ఎవరు వస్తారు రామ్ని పెళ్లి చేసుకోమని అడుగు? శూర్పణఖ. ఓకే. అంటే నేను ఇంకా బిట్స్ లాగా జస్ట్ అడిగేస్తాను బికాజ్ మొత్తం. అవునవునవునులేండి. చూడు, ఇప్పుడు రావణాసుడి పంపిస్తాడు కదా ఒక గోల్డెన్ డీర్, దాని పేరేంటి? ఆ బూచి పేరేంటి? మారీచ. ఓకే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మన కిష్కింధకి కింగ్ ఎవరు? వాలి వాళ్ళ బ్రదర్ ఎవరు? సుగ్రీవ్. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? హనుమాన్. ఓకే. సో వాలి సుగ్రీవ్ ఫైట్లో ఎవరు విన్ అవుతారు? సుగ్రీవుడు. ఎవరు హెల్ప్ చేశారు సుగ్రీవ్కి? హనుమాన్, జై శ్రీరామ్. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ లంకకి వెళ్ళిపోతారు కదా, అందరూ లంకకి వెళ్తారు కదా, మధ్యలో బీచ్ అడ్డు వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు ఫస్ట్? వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు కదా, ఎవరు వెళ్ళారు? అప్పుడు సీత ఎక్కడ ఉంటుంది? హనుమాన్ వెళ్తాడు. హనుమాన్కి ఎవరు చెప్పారు?
ఓకే, శ్రీరామ్ నేమ్స్ చెప్తావా? ఎన్ని నేమ్స్ ఉన్నాయి శ్రీరామ్కి? A to Z names. A to Z నేమ్స్ చెప్పావా? A for అయోధ్య రామ, B for భార్గవ రామ, C for చిన్మయ రామ, D for దశరథ రామ, E for ఈశ్వర రామ, F for ఫాల్గుణ రామ, G for గుణాత్మపద రామ, H for హనుమాన్ రామ, I for వినయ రామ, J for జగదాభి రామ, K for కౌశల్య రామ, L for లక్ష్మణ రామ, M for నర ఓంక మయ్యార్గ రామ, N for నరహరి రామ, O for ఓంకార రామ, P for పురుషోత్తమ రామ, Q for కుచలవ రామ, R for లఘుకుడ రామ, S for సీతారామ, T for తారక రామ, U for ఉదాత్త రామ, V for వటిత్త రామ, W for వైకుంఠ రామ, X for జితేంద్ర రామ, Y for యోగిత రామ, Z for జనైత రామ. ఇట్లా ఎందుకు కొడుతున్నావు? ఇదేంటి కాదు, నీకు క్యూట్ గా అనిపిస్తుందా? ఏవి ఇలా కొడుతుంటే? అది మంచి అయోధ్య రామ, భార్గవ రామ అంటే బాగుందా నీకు? దండమా? మంచి క్లాప్స్ కొడుతూ చెప్తున్నాడు. ఓకే, నైస్ నైస్. ఓకే, నువ్వు కాదు, నువ్వు పజిల్ గేమ్ బాగా ఆడతావా? వచ్చు అసలు నీకు? నీకు రాదు కదా, నాకే వచ్చు. నాకు వచ్చు, నీకు రాదు. నీకు వస్తుందా? చేస్తావా? దా చేద్దురా. స్టార్ట్. డిస్టర్బ్ చెయ్యొద్దు. నైస్, స్పీడ్గా చేసావు అయితే. ఓకే, గుడ్. సో మోక్షలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఇప్పుడు చూడబోతున్నాం. మన జస్ట్ షేప్ని బట్టేసి మనం ఏ స్టేట్ అడిగితే ఆ స్టేట్ పిక్ చేసి ఇస్తాడట. సో ట్రై చేద్దామా? నేను స్టేట్ అడిగితే పిక్ చేసి ఇస్తావా? సో ఇస్తావా? ఓకే, డన్. ఒకసారి ట్రై చేద్దాం. మధ్యప్రదేశ్ చూసావా? నేమో చూడలే. మధ్యప్రదేశ్ కరెక్ట్ ఇచ్చావా? ఓకే, రాజస్థాన్. రాజస్థాన్, వావ్. అరుణాచల్ ప్రదేశ్. వావ్. సరే, ఇవి నేను అడిగేస్తే నువ్వు చెప్పేవా? ఓకే, సరే. ఇది ఓకే. దిస్ వన్ షూరా? ఓకే, డన్. ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్. కాదు, సిక్కిం. ఎస్, నీకు అన్నీ తెలుసు కదా ఇందులో. ఓకే, అచ్చం మేఘాలయ, త్రిపుర. సూపర్. ఇందులో 3 ఉన్నాయని తెలిసి నీకు గుర్తుపెట్టుకున్నావు అయితే. కరెక్టేరా. ఇదిగో 3 ఉన్నాయి. నేను చెప్పింది 3 మరి. అస్సలు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఓకే, దిస్ వన్ ఒడిశా. ఓకే, హిమాచల్ ప్రదేశ్. సూపర్. బిహార్. ఎట్లా తెలుసు నీకు ఇన్ని కానీ మోక్ష్? జమ్మూ కాశ్మీర్. ఓకే, దిస్ వన్ లడఖ్. సూపర్. ఛత్తీస్గఢ్. జార్ఖండ్. జార్ఖండా? హర్యానా. హర్యానా జిలేబీ. హర్యానా. నైస్ నైస్. హర్యానా జిలేబీ. అవును, ఇది షేప్ బాగుంది. వెస్ట్ బెంగాల్. నైస్. నాగాలాండ్, మణిపూర్, మిజోరం. భలే చెప్తున్నావురా. మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర కాదు, వేరే. కలర్ మారిపోయింది, ఇది వేరేది. మహారాష్ట్రనే. ఎలా చెప్పావు మహారాష్ట్ర అని? నీకు ఎట్లా తెలుస్తుంది? నేను చూస్తాను, చెప్పు. నీకు ఎట్లా తెలుసు చెప్పు. ఎట్లా? నువ్వే ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? కలర్ని చూసి గుర్తుపెట్టుకున్నావా, షేప్ని చూసి గుర్తుపెట్టుకున్నావా? షేప్ని కలర్ని రెండు. ఓకే, సో దిస్ వన్ కేరళ. ఓకే, దిస్ వన్ గుజరాత్. ఓకే, పంజాబ్. నైస్.
ఉత్తరాఖండ్. చాలా బాగా చెప్పాడు. ఓకే సూపర్, బాగా చెప్పావు. సో ఓకే మోక్ష్, మ్యాప్ చేసేసావు, పజిల్ ఆడేసావు, చెస్ గురించి చెప్పావు, ఇంత టాలెంట్ ఉంది. మరి ఇంకా ఫైనల్గా మహాభారతమే అసలు నీకేం తెలుసు భారతంలో ఒకసారి నాకు చెప్తావా? కొంచెం కొంచెమే, చాలా వద్దు, కొంచెం. సరే ఓన్లీ మహాభారతం ఎందుకు జరుగుతుంది చెప్పు ఫైట్. మహాభారతం ఎందుకు జరుగుతాడంటే ఆ, గోయికి నడిపిస్తాడు ఎప్పుడు కూడా. ఆ? గర్ల్స్ నేర్పించొచ్చా నేర్పించకూడదా? ఆహా, గర్ల్స్నా మిమ్మల్ని అడుగుతున్నాను. ఏడిపించకూడదు, గర్ల్స్ ఏడిపించొద్దు. ఆ, బ్యాడ్ బాయ్ అయితే గోయికి నడిపిస్తాడు, అందుకని ఆ. మనకి పని ఉందని వాడు చేస్తున్నారు. ఓకే, ఎవరిని ఏడిపించారు అందులో? గోయిని గర్ల్, ఏ గర్ల్ని? గర్ల్ని కుంతి కాదు నాన్న, ద్రౌపది. ద్రౌపది. ఎస్. బ్యాడ్ బాయ్ డామ్ అయ్యాడు, గుడ్ బాయ్ విన్ అయ్యాడు, అందుకనే అందులో బ్యాడ్ చేయాలి. బ్యాడ్ పర్సన్స్ ఏమంటారు, గుడ్ పర్సన్స్ ఏమంటారు? బ్యాడ్ గుడ్ నేమ్ ఉంటుంది కదా వాళ్ళకి. 100 మెంబర్స్ ఎవరున్నారు? 100 మెంబర్ పాండవులు. పాండవులు అంటే మహాభారతం ఇంకా ఓకే, ఓకే. జస్ట్ అడుగుతున్నాడు అనమాట. కౌరవులు 100 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బ్యాడ్ బాయ్స్. నేర్పిస్తున్నా, నేను శ్రావ్య నేర్పిస్తున్నా. నువ్వు శ్రావ్య నేర్పిస్తున్నా. సగం నేర్పించా. నేను శ్రావ్య అనే అమ్మాయిని నేర్పిస్తున్నాను అన్నట్టు. నువ్వు శ్రావ్య అనే అమ్మాయిని ఏడిపిస్తున్నావా? మరి అలా చేయకూడదు కదా, వార్ జరుగుద్ది అలా చేస్తే. చేయకూడదు కదా అలా. కాదు, ఆ. నా టీం బిగ్గా అయితే శ్రావ్య టీం ఇంత ఉంటారు. ఓహో, నీ టీం బిగ్, వాళ్ళ టీం స్మాలా? వాళ్ళు జరిగితే శ్రావ్య ఓడిపోతుందా? మనకి కొంచెం కొంచెం దెబ్బలు తగ్గుతాయి. ఆ. శ్రావ్య చని ఫస్ట్ శ్రావ్య చనిపోతాడు, ఆ తర్వాత వాడ హర్బంతి చనిపోతాడు, మా హర్బంతి గెలుస్తాడా? గెలుస్తాం ఫైనల్ గా. సో మీరు కౌరవులు, శ్రావ్య టీము, పాండవులు. వాళ్ళు తక్కువ, మీరు ఎక్కువ, అంతేనా? ఓకే, మంచి యుద్ధాన్ని నేర్చుకున్నావు. మీ మదర్ గురించి అసలు ఏం చెప్తావు చెప్పు. అందరూ అమ్మ చెప్పిన మాటనే వినాలి, ఎందుకంటే అమ్మ అంటే అమ్మవారి కదా. ఏం అడిగినా చేస్తాడు కదా. ఏమేం చేస్తాడంటే పడుకోబెట్టాడు, సారం చేపిస్తాడు, ఇంకా స్టోరీ చెప్తాడు, బ్రెడ్ చేపిస్తాడు, సారం చేపిస్తాడు, లేపుతాడు, బ్రెడ్ చేపిస్తాడు, ఫుడ్ తినిపిస్తాడు, ఊరికి పంపిస్తాడు. నువ్వేం చేస్తావు మీ అమ్మ ఇన్ని చేస్తుంటే? నేనా? నువ్వేం చేస్తున్నావు? నేను మ్యాప్ పెట్టుకుంటున్నా. మ్యాప్ సెట్ చేసుకుంటున్నావా? మీ మమ్మీని సతాయిస్తావా నువ్వు? ఓకే, అయితే గుడ్ బాయ్ మోక్ష్. సో నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? మమ్మీ డాడీ. అబ్బా, మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టమా? నువ్వు ఎక్కువ టైమ్స్ ఎవరితో స్పెండ్ చేస్తావు, మమ్మీతోనా డాడీతోనా? డాడీ మమ్మీ. డాడీ మమ్మీ ఇద్దరితో స్పెండ్ చేస్తావా? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, ఇప్పిస్తుందా మమ్మీ? ఓకే, తింటావా అయితే ఐస్ క్రీమ్? ఓకే నైస్. మా ఇంట్లో ఒక పెద్ద బాక్స్ ఉంది, దాంట్లో ఉండే ఐస్ క్రీమా? నాకు ఇస్తావా మరి? ఇంటికి రానా? ఓకే డన్. సో బాగా చెప్పావన్నీ మరి. సో వ్యూవర్స్కి ఏం చెప్తావు నీ గురించి? వ్యూవర్స్కి అన్నీ చెప్తా. అన్నీ ఏం చెప్తావు? నేను చెప్పు, నేను వరల్డ్ రికార్డు, నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయని వాళ్ళకి చెప్పు. వ్యూస్ నేను ఓల్డ్ రికార్డు, నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో. ఎన్ని వచ్చాయి నెంబర్ చెప్పు. 4. అయితే చెప్పు వాళ్ళకి. నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే 4. ఓకే, ఇంకా ఇంకా రాలే. మళ్ళీ తెచ్చుకుంటావా? కొత్త అవార్డు తెచ్చుకుంటావా? ఓకే డన్. అప్పుడు 4, 5. అప్పుడు 5 అవుతాయా? సూపర్. సరే ఇంకొచ్చేసి నీకు చాక్లెట్ ఇచ్చేస్తాం. ఓకే. అయిపోయింది ఇంటర్వ్యూ. అయిపోయిందా? ఓకే సరే వచ్చేసి. గాయ్స్ చూసారు కదా, ఇది మోక్ష్ అయాన్ ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ, చాలా పెద్ద గెస్ట్. నా ఇంటర్వ్యూ మీరందరూ చూడండి, మా ఇంటర్వ్యూ మీరందరూ చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఒపీనియన్ని కామెంట్ చేయండి. బాయ్. బాయ్.